పీడీఎస్యు ఆధ్వర్యంలో భగత్ సింగ్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ హనుమంత్ షిండే గారు పాల్గొని ఆవిష్కరణ చేసి భగత్ సింగ్ కి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా హనుమంత్ షిండే గారు మాట్లాడుతూ విద్యార్థులు జాతీయ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుడు భగత్ సింగ్ అని, అలాంటి వీరుడిని మనం ఆదర్శంగా తీసుకోవాలని సందేశాన్ని ఇచ్చారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఎన్ బాలరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని, భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని అందరూ అలవర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు డి నాగరాజ్, టీఎస్పీ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్, ఓయూ మాజీ పీడీఎస్యు నాయకులు సబ్బిడి రమేష్, బీర్కూర్ సర్పంచ్ అరిగే ధర్మతేజ, యువ నాయకులు కొర్రి కృష్ణ, బాలకృష్ణ, కొర్రి శివకుమార్లు పాల్గొన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా నినాదం ఇచ్చింది భగత్ సింగ్ గారు. అటువంటి స్వాతంత్ర సమర యోధునికి మనం గుర్తు చేసుకోవాలి, ఎప్పటికి కూడా మన మనసులో నిలుపుకోవాలి. ఈరోజు అక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు, యువకులకు నా విజ్ఞప్తి, ఆ విగ్రహం మీద ఎప్పుడు కానీ దుమ్ము లేకుండా చూసుకోవాలి. వీలైతే సాయంత్రం పొద్దున ఒకరు, సాయంత్రం ఒకరు, ఏ విధంగా అయితే ఇంట్లో పూజ చేసుకుంటామో అదేవిధంగా ఆ విగ్రహం మీద దుమ్ము లేకుండా తుడిచే కార్యక్రమాన్ని కూడా విద్యార్థులు, యువకులు బాధ్యతగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మనము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రాణాలు అర్పించాల్సినటువంటి అవసరం లేదు, కానీ ప్రాణం పోతున్నటువంటి వ్యక్తిని కాపాడితే మనమే ప్రాణం అర్పించినట్టు అవుతుంది. మరి ఆ విధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి పేదలకు అవసరమైన ప్రతి ఒక్కరికి సహాయం చేయడమే వారికి ఆదర్శంగా తీసుకోవడం అవుతుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా విద్యార్థులు వాస్తవానికి మన పాఠశాలల్లో ఆహారం ఏ విధంగా భోజనం చేయాలి, నీళ్ళు ఎట్లా తాగాలి, మన శరీర అవయవాల్లో అన్నీ మంచిగా ఫంక్షన్ చేయాలంటే ఏ విధంగా వ్యవహరించాలనేది మన పాఠశాలల్లో చెప్పరు. కానీ వాస్తవానికి సూర్యోదయం కంటే ముందే మనం లేవాలి. సూర్యోదయం కంటే ముందు అరగంట ముందు లేచి మన కాలకృత్యాలు తీర్చుకోవడం కానీ ఇవన్నీ చేస్తే చాలా మంచిది. అదేవిధంగా పొద్దున 10 లోపల సూర్యకిరణాలు మన శరీరం మీద పడాలి. అందుకని ఇవాళ రోజుల్లో టీవీలు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇక టీవీల్లో, సెల్ ఫోన్లలో 11, 12 వరకు చూసుకుంటాం, మనం నిద్రపోతలేం. అందుకే ఉదయం తొందరగా లేస్తలేం. మరి స్కూల్కు పోయే పిల్లలు లేస్తారు, కానీ మిగతా వాళ్ళు కొంత యువకుల్లో ఈ విద్యార్థులారా పోరాటాలకు సిద్ధంగా ఉండండి. మీ సమస్యల మీద మేము కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 4-5 సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 8,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటిని విడుదల చేయమని చెప్పేసి అకాడమిక్ ఇయర్ మొదటి నుండి మేము విద్యార్థి సంఘాలుగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసినా ఈ ప్రభుత్వాలు నిధులు విడుదల చేయట్లేదు. మన సమస్యలు పరిష్కారం చేసేదాకా మనం కొట్లాడటం కోసం సిద్ధంగా ఉండాలా. ఆ రోజు పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ని మనం గుర్తుకు చేసుకోవాలా. అమరులని ఎప్పటికప్పుడు మనం వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలా. భగత్ సింగ్, చెగువేరా బుక్కులు చదవండి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో విప్లవం ఎట్లా జరిగింది, ఏ ఉద్యమం ఎటువైపు పోయింది అనేటటువంటి విషయం చాలా పరిపూర్ణంగా తెలుస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ని జైల్లో బంధించి నువ్వు క్షమాభిక్ష కోరుకో,
నిన్ను వదిలేస్తామని చెప్పేసి చెప్తే ఈ దేశం నన్ను శిక్షిస్తుంది. నా ప్రాణం మీదకి వచ్చిన తర్వాత నేను క్షమాభిక్షతోటి నేను ఈ జైలుకి వెళ్ళి బయటకు వెళ్తే నా దేశాన్ని నేను అవమానించుకున్నట్టు, నా తల్లి రొమ్మును పాలు దాగి నేను నా తల్లి రొమ్ము మీద గుద్దినట్టు అవుతుంది. నా ప్రాణాలు పోయినా సరే ఇక్కడ ఉన్నటువంటి నా ప్రాణం కానీ రాజగురు సుఖదేవు మా ముగ్గురిని ఉరి తీసినా సరే కానీ మేము క్షమాభిక్ష కోరేదే లేదు బ్రిటిష్ ప్రభుత్వాన్ని. ఈ దేశ స్వాతంత్రమే తథ్యమని చెప్పేసి భావించినటువంటి భగత్ సింగ్ ఆయన కుటుంబాన్ని కూడా మొత్తం ఆయన కుటుంబాన్ని తీసుకుపోయి జైల్లో పెడితే కూడా భయపడినటువంటి వ్యక్తి భగత్ సింగ్.